రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం. ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం చిత్రంలో. ఇక్కడ మన సమాచార చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సమాచార బోర్డు లేని అంశం మీద న్యూస్కు స్పందించి సార్ సమాచార చట్టం బోర్డును అండ్ ఏపీఐఓ అప్పీలేట్ అథారిటీ అధికారి వివరాలను కూడా ఇక్కడ సమాచార చట్టం కింద వారు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డు ఏర్పడేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేశారు సార్. మిగతా స్కూళ్ళలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారా? తప్పకుండా అండి. అన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా సమాచార హక్కు చట్టం ఉండాల్సిందే. అంటే అందులో భాగంగా ఆల్రెడీ మా ఎంఈ ఆఫీస్లో పాతది ఉండే, నేను వచ్చిన తర్వాత కొద్దిగా మాడిఫికేషన్స్ ఇవన్నీ చేసి శుద్ధం కొత్తది చేయడం వల్ల మళ్ళీ మారిన ఎంఈఓ కాబట్టి నా కొత్త పేరుతో మళ్ళీ ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. దీంట్లో మీరు కూడా నరేష్ గారు కూడా మాకు ఇతోదికంగా సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా మా మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి కూడా ఈ సమాచారం చట్టం బోర్డ్స్ ఏర్పాటు చేయాల్సిందిగా అందరూ హెడ్ మాస్టర్స్కి సూచించడం జరిగింది సార్. సార్, ఇప్పుడు సుమారు మన మండలంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి సార్? ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 64 పాఠశాలలు ఉంటాయి. ప్రైమరీ స్కూల్స్, యూపీఎస్, హై స్కూల్స్ అన్ని కలిపి. ఇప్పుడు అన్ని పాఠశాలలో విద్యా కమిటీ అండ్ అమ్మ ఆదర్శ కమిటీలు ఉన్నాయా సార్? అన్ని పాఠశాలల్లో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాఠశాలలు కూడా కమిటీస్ ఉన్నాయి. రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం.